ఎనిమీస్ కూడా ఉండాలి. ఎవరో తెలుసా ఎనిమీ? నీకు రాదు అని చెప్పినాడు, గుర్తుంచుకోవాలన్నమాట. నీకు రాదు, నీ వల్ల కాదు, నీకు తెలివి లేదు, ఇది చాలా టఫెస్ట్ ఎగ్జాము, మనలాంటి వాళ్ళకి ఏమొస్తుంది, మనలాంటి వాళ్ళకి రాదు, పైనుంచి వస్తుంది, ఐఏఎస్ పిల్లలకే వస్తుంది, ఐపీఎస్ పిల్లలకే వస్తుంది అనే వాళ్ళందరూ కూడా మన ఎనిమీస్. సో మనం ఫ్రెండ్స్ కోసం చదవద్దు. ఎవరి కోసం చదవాలి? వీళ్ళ కోసం చదవాలి, ప్రూవ్ చేయడం. ర్యాంక్ వచ్చినాక ఫస్ట్ ఎవరిని కలవాలి? వీళ్ళని అస్సలు కలవద్దు. ఎవరిని కలవాలి? వీళ్ళని కలవాలి. రిలేటివ్స్లలో ఉంటారు ఎక్కువ మంది. వీళ్ళు ఎక్కడ ఉంటారు సార్, ఎక్కడ కనబడతారు సార్ మనకనంటే రిలేటివ్ అనే పేరుతో కనబడతారు అనమాట. సో ఐడెంటిఫై చేయాలి, వాళ్ళతో కూడా మాట్లాడాలి అప్పుడప్పుడు. ఏం చేస్తున్నారో సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నా చెప్పండి మీరు, వాళ్ళ కోసం కష్టపడాలన్నమాట. యూ టేక్ స్పోర్టివ్. అవన్నీ గుర్తుంచుకొని ర్యాంక్ వచ్చినాక ఫస్ట్ వాళ్ళకే ఫోన్ చేయాలి, వాళ్ళకే సెల్ఫీ. నీకే ఇస్తాను, నువ్వు ఎవరికి ఇవ్వదు, ఫస్ట్ నువ్వు మీరే రండి అని చెప్పి పిలవాలి. హౌ మచ్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, దట్ మచ్ ఎనిమీస్ ఆర్ ఇంపార్టెంట్. బట్ వాళ్ళు చెప్పేటటువంటిది వాటి వల్ల డిమోటివేట్ అవ్వకూడదు. మనం అది మనకి ఎనర్జీ ఇవ్వాలి. నువ్వు రాదన్నావు కాబట్టి కొట్టి చూపిస్తాను అనకూడదు, మనసులో పెట్టుకోవాలి. వచ్చాక అనాలి, మాస్టర్ మరి రాదన్నారు మీరు, మరి ఎలా వచ్చిందని అంటారే, నువ్వు గ్రేట్ అని వల్ల వాళ్ళే అంటారు. సో హౌ మచ్ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, దట్ మచ్ ఎనిమీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ యూ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్ టు దెమ్, యూ హ్యావ్ టు లిసన్ అండ్ యూ హ్యావ్ టు డెవలప్ యువర్ సెల్ఫ్. వాళ్ళు చెప్పిన నెగిటివ్స్ ద్వారా సెల్ఫ్ డెవలప్మెంట్ జరగాలి. సో మనకి రాదని చెప్పే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో వస్తుందని చెప్పే వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్.